హలో మూవీ మేట్స్, ఈటీవీ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 లీలా వినోదం తెలుగు. ఇదొక రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ. దీనికి 100కి ఒక 50 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. షణ్ముఖ్ జశ్వంత్ యాక్ట్ చేసిన ఈ మూవీ లైన్ చాలా సింపుల్ బ్రో. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి ఫోన్లోనే వీడియో కాల్లో చాటింగ్ డేటింగ్ వరకు వెళ్ళిపోయాం. కానీ అప్పట్లో నోకియా 1100 ఉన్న టైంలో అందులో స్నేక్ గేమ్ తప్ప ఇంకోటి మనకు తెలియని రోజుల్లో మనోడు హీరోయిన్కి ఆ డబ్బా ఫోన్ నుండి ప్రపోజ్ ఒక మెసేజ్ పంపిస్తాడు అనమాట. ఇక అక్కడ నుండి I too love you అనే రిప్లై వస్తుందా, I hate you అనే రిప్లై వస్తుందా అని తెగ వెయిట్ చేస్తాడు. అసలు రిప్లై వచ్చేస్తాయి కదా, రిప్లై రాదు. మరి మనోడి టెన్షన్ ఎలా ఉంటుంది అనేది ప్లాట్. 90s కిడ్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి ఓకే. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 35 minutes మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 ప్రణయ విలాస. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ బ్రో. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు. 2 జనరేషన్స్ని కవర్ చేస్తూ తీసిన మూవీ ఇది. ఇందులో హీరోని ప్రేమలు పాప మమతా బైజ్ ఉంది కదా, మనల్ని లవ్ చేస్తుంది. ఇంకో పక్క హీరో వాళ్ళ నాన్న 23 years తర్వాత తన ఫ్రెండ్ని కలుసుకుంటాడు. సో వీళ్ళ తండ్రి కొడుకుల కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేదే ప్లాట్. మూవీకి అయితే బాగా కనెక్ట్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాం బ్రో. ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ, సెకండ్ హాఫ్లో ఇంకో స్టోరీతో సూపర్ గా ఒక ఫీల్ గుడ్ మూవీలా ఉంటుంది బ్రో. కానీ ఇది మలయాళం మూవీ, సో స్లోగా ఉంటుంది. అది స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 కలి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగు మూవీనే. ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. ఇందులో ప్రిన్స్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. అదే టైంలో నరేష్ అగస్త్య వీళ్ళ ఇంటికి వస్తాడు. తర్వాత ఏమైందనేది ప్లాట్. మీరు ఆ నలుగురు మూవీ చూసారు కదా, అట్లనే పవన్ కళ్యాణ్ బ్రో మూవీ కూడా చూసారు కదా. ఆ రెండింటిని మిక్స్ చేసిన మూవీలా అనిపించినా కానీ ఆ మూవీస్ మనకు గుర్తు రావద్దు అని చాలా డిఫరెంట్ సీన్స్తో చాలా బాగా తీశారు బ్రో మూవీ. ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో మనకు చూపించారు. కానీ ఇందులో చూపించిన విధానం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమి మీదకి రావడం ఏంటి, చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడం ఏంటి అనిపిస్తుంది. కానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 4 కీచురాలు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరోయిన్ పాపకి కొందరు జఫాగాల వల్ల ప్రాబ్లం వస్తుంది. మరి టెక్నాలజీ హెల్ప్ తో పాప ఎలా వాళ్ళని పచ్చడి చేసింది అనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పటికీ మన సొసైటీలో కొందరు హౌలేగాళ్ళు అన్నౌన్ నంబర్స్ నుండి అమ్మాయిలకు కాల్ చేసి తెగ వల్గర్ గా ఏడిపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు తెగ భయపడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేరు, ఆ నంబర్ ని బ్లాక్ చేసి పడిస్తారు. అంతకుమించి ఏం చేయగలరు? ఇలా మన రియల్ ఇన్సిడెంట్స్ నుండి వచ్చిన ఒక కొత్త ఆలోచన ఈ మూవీ. దీనికి 100కి ఒక 65 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏంటి బ్రో ఈ మూవీస్ అన్ని మేము ఎప్పుడూ యూస్ చేసాం, పాత మూవీస్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం అని మీలో కొందరు అంటారేమో. చూడని వాళ్ళు ఉంటారు కదా బ్రో, వాళ్ళ కోసమే ఈ లిస్ట్ అనమాట. లిస్ట్ నెంబర్ 5 వలరి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది ఒక హారర్ మూవీ. శ్రీరామ్, రితికా సింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వీళ్ళకి ఒక దయ్యాల బంగ్లాకి లింక్ ఏంటి అనేదే ప్లాట్. ఇంతకీ వలరి అంటే ఏంటో తెలుసా మీకు మీనింగ్? ఇది ఒక పాత ఆయుధం, కొడవలిగా షార్ప్గా ఉండి దాన్ని విసిరితే కొమ్మలు నరకడం నుంచి మనుషుల్ని చంపే వరకు వేసి తిరిగి మన చేతిలోకి వస్తుంది కదా, గదే అనమాట. అంటే ఇది ఒక బూమరాంగ్లా ఉంటుంది. చేసిన తప్పులకి కర్మ తిరిగి శిక్షిస్తుంది అన్నట్లుగా దాన్ని విసిరితే తిరిగి మన చేతిలోకి వస్తుంది అనేలా ఈ మూవీని ప్రజెంట్ చేశారు బ్రో. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అద్దరిపోతుంది. దీనికి 100కి 55 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ విజయ్ రెడ్డి బ్రో కామెంట్ పెట్టాడు. నగరం, 16, సేనాపతి ఈ 3 సినిమాలు పాతవే. కానీ చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, ఎందుకంటే అంత గొప్పగా ఉంటాయి ఆ 3 సినిమాలు అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ డార్లింగ్ రోహిత్ బ్రో కామెంట్ పెట్టాడు. విడుదల పార్ట్ 1 ఎక్సలెంట్ అన్న, ఇప్పుడే చూసా అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ రోహిత్ బ్రో. నెక్స్ట్ గాయత్రి సిస్ కామెంట్ పెట్టింది. హాయ్ అన్న, వికటకవి మూవీ చాలా బాగుంది అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ గాయత్రి సిస్. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఏది చూసారు, ఏది చూడలేదు, ఏది నచ్చింది, ఏది అస్సలు నచ్చలేదు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.